మేం వెళ్తే ఒక్కడివి ఎలా వస్తావ్? కొంపదీసి ఇప్పుడు నువ్వు నీక్కూడా ఒక కారు ఉందని, అది డ్రైవ్ చేసుకుంటూ వస్తానని గొప్పలు చెప్పావు కదా? ఎగతాళిగా నవ్వుతూ అడిగాడు భార్గవ్. సార్కి కారుంటుందా? ఒకవేళ ఉంటే అది ఏ కారయ్యుంటుంది? అన్నాడు చేతన్. అది బ్యాటరీ కారయ్యుంటుందిరా అంటూ గట్టిగా నవ్వాడు భార్గవ్. మన అల్లుడిగారి కారేంటో అందరం చూద్దాం రండి అంటూ అక్కడున్న వాళ్ళని పిలిచాడు తన్మయ్. ఒకవేళ వాడు కారులో వచ్చినా అది వాడిదై ఉండదు. వాళ్ళ భార్య కూరగాయలు కొనుక్కోమని రమ్మని కారిస్తే అందులో ఇక్కడికి వచ్చుంటాడ్రా అన్నాడు చేతన్. అక్కడున్న అందరూ కూడా సాగర్ ఏ వెహికల్లో వచ్చాడో చూడాలని అనుకున్నారు. వాళ్ళందరి మాటలకు సమాధానంగా సాగర్ కోపంగా ఏదో చెప్పబోయాడు. కాని ఇంతలో, మీరంతా సాగర్ని అలా తక్కువ చేసి మాట్లాడడం ఆపండి. నేను ముందే చెప్పాను కదా, ఇక్కడ అందరూ సమానం. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అందరూ సరదాగా గడపడానికి బయటకు వెళ్తున్నాం, ఇలా మరొకరిని ఇన్సల్ట్ చేయడానికి కాదు అని గంభీరంగా చెప్పింది సబీనా. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.